గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్మాతా గురుస్తాతః గురుస్సంఘః పురోహితః గురుస్సాక్షాత్ సమం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సచ్చిదానందరూపాయ నమోస్తు పరమాత్మనే జ్యోతిర్మయస్వరూపాయ విశ్వమాంగళ్యమూర్తయే. యః పరమాత్మా అస్మాకం సకలవిధ బుద్ధిః ప్రేరయతి సర్వాణి ఇంద్రియాణి ప్రవర్తయతి తస్య పరమాత్మనః శ్రేష్టం తేజః ధ్యాయంతః వయం సర్వేపి. ఈనాడు ఆధ్యాత్మిక కేంద్రస్య తమసోమా జ్యోతిర్గమయ ఇత్యస్య భారతీయ జీవన విధానం అభ్యస్యామః. మన వంశ ఆచారము, వంశపు గౌరవము, వంశపు అలవాట్లు ఇవన్నీ మనను బ్రతికిస్తాయి. కాబట్టి బ్రతుకు ధర్మముతో ఉన్నది అని ఆలోచిస్తాం మనం. ఏవమేవ వయం జన్మశుద్ధిమంతః. జన్మశుద్ధి ఎందుకంటే అది జీవనాన్ని ఇస్తుంది కాబట్టి. జీవనాన్ని ఇవ్వని కుటుంబము జన్మ ఎందుకు? కాబట్టి ప్రతి జన్మ బ్రతుకు కోసమే. ఒక పశువు బ్రతుకుతోంది తండ్రి తల్లులు చేసిన పనిని బట్టి. ఒక పక్షి బ్రతుకుతోంది తల్లిదండ్రులు చేసిన పనిని బట్టి. మనుష్యుడు సోమరితనంగా ఉండి బ్రతకాల. కాబట్టి తల్లిదండ్రులు చేసిన పనిని గౌరవిస్తూ ఉంటే మనుషులు కూడా బ్రతుకుతారు. ఇది ప్రకృతి నుంచి నేర్చుకున్నటువంటి ధర్మం. కుటుంబ జీవన పద్ధతి, కుటుంబ పాఠశాల పద్ధతి తెలుసుకున్నాం. మోసగించి ధనాన్ని సంపాదించుకుంటే అశుద్ధులం. ఎదుటివాళ్లను వంచించి మనము ధనాన్ని సంపాదిస్తే మనం అశుద్ధులం. పని చేయకుండా సోమరితనంగా బ్రతికితే మనం అశుద్ధులం. అది కాకుండా ఉండేటువంటి శుద్ధిని మనం సాధించుకుంటున్నాం కుటుంబ జీవనం వల్ల. ఆజన్మ శుద్ధిని పొందుతున్నాం. ఇది తప్పుడు జీవితం అని అనుకోవడం లేదు. మా తల్లిదండ్రులు ఇలా బ్రతికారు, నేను ఇలా బ్రతుకుతాను అనే నమ్మకం. ప్రాప్తమైన దానితో తృప్తి పడుతూ బ్రతుకుతున్నాం. ఎక్కువ లాభాలు రాలేదు అని ఆలోచించడం లేదు. డబ్బును ఎప్పుడు ప్రేమిస్తామో దుర్గుణాలు చాలా వస్తాయి. డబ్బులను ప్రేమించడం వల్ల తెలియకుండా మోసము చేయడాన్ని కూడా ప్రేమిస్తాం. తెలియకుండా పని తప్పించుకోవడానికి కూడా మనం సిద్ధమవుతాం. పని చేయకుండా బ్రతకాలి అని ఆలోచిస్తాం. అతః కర్మే మనకు పనికి సాధనం. ఫలప్రాప్తి దాకా పని చేయవలసిందే. ఆనువంశికమైన పనిని నేర్చుకోవాలి, దాన్ని ఆరాధించాలి, గౌరవించాలి, ఆచరించాలి, ఆశ్రయించాలి, ఆశ్రయాన్ని ఇవ్వాలి. మన బ్రతుకులో మనము ఉంటే ఎంతమందికైనా జీవికను ఇవ్వగలుగుతాం. మన బ్రతుకు మనకే నిశ్చితం లేకపోతే అబ్బాయి ఏం బ్రతుకుతున్నాడో తెలియదు, ఎలా బ్రతుకుతాడో తెలియదు తండ్రికి. నాన్న ఎలా బ్రతుకుతున్నాడో చూడడు, తెలుసుకోడు, సహకరించడు. అమ్మ ఎలా బ్రతుకుతోందో చూడడు, తెలుసుకోడు, సహకరించడు, హక్కు కావాలి అనుకుంటాడు. ఇవన్నీ దుర్లక్షణాలను మనం పాశ్చాత్య విధానం చేత తెలుసుకుంటున్నాం.
సల్లక్షణాలు తెలుసుకోవాలి అంటే ధైర్యముతో ఇంటి దగ్గరనే మా పిల్లలు చదువుతారు అనేటువంటి ప్రయత్నం చేసి తీరాలి. అదే ఆ సముద్ర క్షితీశత్వం. సముద్రం దాకా ఉండే భారతీయులకు అంటే ఆ భూమి మీద ఉండే అందరికీ కూడా, అందరూ భారతీయులే, వాళ్ళందరికీ కూడా మార్గదర్శనం చేసే భారతీయులు ఈ భారతదేశంలో ఉండేవాళ్ళు తల్లిదండ్రులను గౌరవిస్తారు. గౌరవించడం అంటే ఎలా గౌరవిస్తాం? వాళ్ళు జీవికనిస్తే గౌరవిస్తాం. వాళ్ళు జీవికనివ్వడం లేదు ఈ కాలంలో. ఎందుకు? మన తల్లిదండ్రులమే మనమే మన పిల్లలకు నా జీవన విధానం వద్దు బాబు, నువ్వు కష్టపడొద్దు, సుఖపడాలి అని నేర్పుతున్నాం. కష్టించి పని చేసేటువంటి అలవాటును చిన్నప్పటి నుంచి మాట వినే అలవాటు చేయడం ద్వారా నేర్పగలుగుతాం. కాబట్టి మాట వినడం అనేది తల్లిదండ్రుల ముందు సాధించాలి. మా పిల్లలు మా మాట వింటారు, ధైర్యం ఉండాలి వాళ్ళకు. ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎంత వాళ్ళ గురించి అమ్ముకున్న ఆస్తినంతా అమ్ముకొని మొత్తం ఉద్యోగాల కోసం వాళ్ళకు రావాలి అనేటువంటి ఆలోచనతో వ్యాపారం చేస్తున్నారు పిల్లలతో తల్లిదండ్రులు. ఆ పిల్లలు వ్యాపారంలో లాభాలని గమనించి తల్లిదండ్రులను వెనక వైపు చూడడం లేదు. భారతీయ జీవన విధానంలో అలా ఉండదు. తల్లిదండ్రులను గౌరవించడము, వాళ్ళ మాట వినడం ముందు. అది ఇప్పుడు ఈ పాఠశాల వల్ల పూర్తిగా పోయింది మనకు. కుటుంబ జీవన వ్యవస్థే న్యాయం చేస్తుంది. ఒక తండ్రి తాను పొందినటువంటి పిల్లలకు అందరికీ సమానంగా ఆలోచిస్తాడు. ఒక తల్లి ఆలోచిస్తుంది. వేరే వాళ్ళు ఆలోచిస్తారా? ఒక కుటుంబంగా బ్రతికే వాళ్లకు వేరే న్యాయస్థానం ఎందుకు? పరస్పరం సహకారం చేసుకునే వాళ్లకు న్యాయస్థానం ఎందుకు? హక్కు కోసం న్యాయస్థానం, ఆచరణ కోసం న్యాయస్థానం అయితే హక్కు కోసం న్యాయస్థానం అనే విధానం పోతుంది. భారతీయ న్యాయం అంటే ధర్మశాస్త్రం. మనుధర్మశాస్త్రమును మళ్ళీ మనం అధ్యయనం చేయాలి. పరాశర ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. భారతదేశంలో చాలామంది ధర్మశాస్త్రమును రచించారు. ఆ ధర్మశాస్త్రాలు అన్నీ కూడా నిరంతరం మననం చేస్తూ ఉండాలి, వింటూ ఉండాలి, చెప్పుతూ ఉండాలి, చెప్పుకుంటూ ఉండాలి. అలా ఉండబట్టే మనకు ఈ వర్ణాశ్రమ వ్యవస్థ కొద్దిగా ఉంది. ఇప్పుడు ఈ వర్ణాశ్రమ వ్యవస్థ వల్ల నిజమైన బ్రతుకు జరుగుతోంది. 1-2 అవగుణాలు ఉంటే ఉండవచ్చు, కానీ ఆ 1-2 అవగుణాల వల్ల ఆ అవగుణాలనే ఎప్పుడు ఎత్తి చూపించి మనము పవిత్రమైన జీవన విధానం నుంచి దూరం అయిపోయాం. అందరము అవగుణాల జీవనాన్ని పొందుతున్నాం ఇప్పుడు. కాబట్టి గుణాలే లేని జీవితాన్ని పొందుతున్నాం. కాబట్టి 1-2 అవగుణాలు ఉంటే మనం క్షమిద్దాం, సహకరిద్దాం. ఎక్కువ గుణాలు ఉండేటువంటి కుటుంబ పాఠశాలను, ధర్మ న్యాయస్థానం ఎక్కడో ఉండదు. ప్రతి ఇంటి దగ్గర ధర్మపు ఆలోచన ఉంటుంది. నీ ధర్మం ఏమిటి? తల్లిదండ్రుల యొక్క ధర్మం ఏమిటి? తల్లిదండ్రులు చేయడం లేదు. పిల్లల ధర్మం ఏమిటి? పిల్లలు చేయడం లేదు. ఎందుకు? చెప్పడం లేదు. కాబట్టి ఒక పౌరునిగా నేనేం చెయ్యాలి అనేది పౌరుడు ఆలోచించుకోవడం లేదు. పన్ను కట్టడం నా ధర్మం అని ఎవరు అనుకోవడం లేదు. బలవంతంగా పన్ను కట్టించుకుంటారు తప్ప నా ధర్మం కట్టడం అనేటువంటి ఆలోచన లేదు మనకు. ఇది లేకపోయినా ఎలా తప్పుతుందని ఆలోచిస్తున్నాం మనం. పన్ను కట్టకుండా ఎలా బ్రతకగలుగుతామని ఆలోచిస్తున్నాం. ఎంత డబ్బు ఎక్కువ వాళ్ళైతే అంత ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు. అలా చేస్తూ ఉండడం వాళ్ళు ఆదర్శమైపోతున్నారు, ధర్మం అనాదర్శమైపోతుంది. కాబట్టి నాయకులనేవారు ధర్మము కలిగిన వాళ్ళైతే అందరూ ధర్మం కలిగిన వాళ్ళు అవుతారు. ఇల్లు ధర్మము కలదైతే ఇంటిలో ప్రతి వాళ్ళు ధర్మం కలవాళ్ళు అవుతారు. ఇది చాలా అవసరం. ఉన్నతికి ఎదగాలి. ఇప్పుడు మొత్తం అంతా ఉన్నతిని పొందాలి. భారతదేశం ఉన్నతిని పొందింది, ఇతర దేశాలు కూడా ఉన్నతిని పొందాయి. డబ్బు వల్ల ఉన్నతిని కాదు, ధర్మము వల్ల ఉన్నతి కావాలి.
ధర్మం వల్ల ఉన్నతిని పొందేటువంటి విధానాన్ని మనం నేర్చుకోవడమే భారతీయ సాంప్రదాయికమైన జీవన విధానం. సనాతన ధర్మం అంటే ఏమిటి మనం అర్థం చేసుకోవాలి. సనాతన ధర్మము అంటే ఇవన్నీ సనాతన ధర్మం. సనాతనమైన ధర్మము మనది. హిందువులం అంటే ఏ మతము చేత కూడా ప్రభావాన్ని పొందకుండా ధర్మానికే ప్రాధాన్యాన్ని ఇచ్చేవాళ్ళం హిందువులం. మతము అజ్ఞానాన్ని పెంచుతుంది. నేను చెప్పినట్టు చెయ్యి అని ఆదేశిస్తే అలా ఆదేశించబడిన పనిని మాత్రమే చెయ్యాలి, ఆదేశించబడని పనిని చేయకూడదు అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది మతం. నేను చెప్తున్నాను వింటున్నావా లేదా, అదే చెయ్యు, వేరొక పని చెయ్యకు అని మనము శాసించడము, ఒత్తిడి చేయడం అనేది, ఒత్తిడితో చేసేవన్నీ మతాలు. సహజంగా చేసేవి ధర్మాలు. భారతదేశంలో హైందవ ధర్మంలో అందరినీ గౌరవిస్తాం, అందరూ గురువులను గౌరవిస్తాం, అందరి ప్రణాళికను గౌరవిస్తాం. మనకు నచ్చిన ప్రమాణముతో మనం ఉంటాం, నచ్చిన గురువులను పూజిస్తాము, ఇతరుల గురువును కూడా పూజిస్తాము, తిరస్కరించము. ఎంత విశాలమైన మనస్తత్వం మనది. మన మనస్తత్వము సంకుచితమైందని ప్రచారము చేస్తారు ఇతర మతాల వారు, ఇతర సంప్రదాయాల వారు. మనము సంకుచితంగా ఉన్నామని మనకు నేర్పుతారు. కానీ సంకుచితత్వము లేకపోవడమే భారతీయత్వం. వ్యాకుచితత్వం, విశాలత్వం, స్వతంత్రత్వం. ఇంట్లో ఎలా ఉంటామో విశ్వంలో అలా ఉంటాం మనం. ఇంట్లో ఎలా ఉండాలి నేర్చుకుంటే కదా తెలిసేది. ఇంట్లో అందరికీ స్వతంత్రత ఉంటుంది. ఇంట్లో నాన్న పీడించడు, అమ్మ పీడించదు, అక్కలు తమ్ములు ఎవరిని పీడించరు, నేర్పుతూ ఉంటారు. ఒక పని చేస్తూ ఉంటారు, నేర్పుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, నేర్పుతూ ఉంటారు. ఇలాంటి ఉత్తమమైనటువంటి జీవనం ఎక్కడైనా లభిస్తుందా? అది కుటుంబ జీవనం. కాబట్టి కుటుంబములో తప్పకుండా సంఘము సంబంధం ఉంటుంది. ప్రతి కుటుంబానికి సంఘంతో సంబంధం ఉండాలి. సంఘం అంటే సజ్జన సంఘం కావచ్చు, సత్పురుషుల సంఘం కావచ్చు, సంస్కృతము తెలిసిన విద్వాంసుల యొక్క సంఘం కావచ్చు, సదాచారము చేసేటువంటి వ్యక్తుల సంఘం కావచ్చు. ఒక ఎవరిని మోసగించకుండా ఉండేటువంటి జీవన విధానాన్ని ఆచరిస్తూ శ్రమపడే జీవుల యొక్క సంఘం కావచ్చు. ఏది సంఘం కాదు. కాబట్టి సత్సంగం, సత్సంగము, సత్సంగము, సజ్జన సంఘం మనకు గురువు. అదేవిధంగా మనము అందరము కుటుంబం అంతా కలిసి ఏం చెయ్యాలి అని ఒక పెద్ద మనకు ఆనువంశికంగా ఒక గురువు వస్తాడు. ఆ గురువును పురోహితుడు అంటాం. గ్రామానికి ఒక పురోహితుడు ఉంటాడు, ఇంటికి ఒక పురోహితుడు ఉంటాడు, ఊరికి ఒక అర్చకుడు ఉంటాడు. వాళ్ళందరినీ కూడా మనము గురువుగా భావిస్తాం. మనకు వాళ్ళు మార్గదర్శకులు. కాబట్టి కుటుంబముతో పాటు మనకు ఒక సన్మార్గమును బోధించి, మంచి నడవడికను మాత్రమే బోధించి, ఇలా ప్రవర్తించాలి, ఇలా ప్రవర్తించకూడదు, ఇది మంచి, ఇది చెడు అని తల్లిదండ్రులు కూడా చెప్పనప్పుడు, తాత ముత్తాతలు కూడా చెప్పనప్పుడు చెప్పేవాడు పురోహితుడు. ఎవరు చెబుతారో వాళ్లను కూడా మన కుటుంబ సభ్యులుగా మనం స్వీకరిస్తాం, ఆనువంశికంగా స్వీకరిస్తాం, గురువుగా స్వీకరిస్తాం. మనం ఒకరిని గురువుగా స్వీకరించాం, మన పిల్లలు ఆ గురువు యొక్క పిల్లల్ని గురువుగా స్వీకరిస్తారు. ఒక కుటుంబానికి గురువు ఇంకొక ఆదర్శ కుటుంబం. అలా ఆదర్శ కుటుంబమే పురోహిత కుటుంబం, మన మేలును చూచే కుటుంబం. ఇలా అందరము కూడా ఒకళ్ళకొకళ్ళం మనం పురోహితులం అవుతాం. నాకు తెలిసిన
ధర్మాలన్నింటినీ కూడా నేను మా కుటుంబంలో ఆచరింపజేస్తే నన్ను చూచి ప్రక్క కుటుంబం కూడా నేర్చుకుంటుంది. ఇది పెద్ద పాఠశాల కాదా? అలా బ్రతికారు, అలా గొప్పవారయ్యారు, ఆ సముద్ర క్షితీశ్వరులయ్యారు భారతీయులు. ఈ దేశములో ఎవరు ధర్మం చెప్పరు, ఎవరు ధర్మం చెయ్యరు. అందరూ ధర్మం చెప్తారు, అందరూ ధర్మం చేస్తారు. కేవలం ధర్మం చెప్పే జాతి కాదు మనది, ధర్మాన్ని ఆచరించే జాతి మనది. ఎదుటి వాళ్ళు మీరు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని అనడమే కాదు, నేను కూడా అలా ఉంటాను, మీరు కూడా అలా ఉండాలి, మనం అలా ఉందాం అని అనుకుండే, మనమంతా ఒకటి అనేటువంటి భావంతో ఉండేటువంటి జీవిత విధానం మనది. కాబట్టి ఒక కుటుంబానికి ఇంకొక కుటుంబము పురోహిత కుటుంబం అవుతుంది. మనం మిత్రులు అంటాం, ఆ మిత్ర కుటుంబం అంటేనే ఇది. మనకు తక్కువతనము నుంచి మనం రక్షించేటువంటి కుటుంబం భారతీయ కుటుంబం. కాబట్టి ఎవరిని కూడా తప్పు తోవలోకి తోసేది కాదు భారతీయ కుటుంబం, పరస్పరం సహకారం చేసే కుటుంబం. కాబట్టి ప్రతి వాళ్లకు, కుటుంబాల వాళ్లకు పరకుటుంబము ఒక ఆదర్శమవుతుంది. అబ్బా, మీరు ఎంత ఎవరినీ ఆశ్రయించకుండా ఎలా మీరు బ్రతుకుతున్నారు, మీ పనిలో మీరు తృప్తిని పొందుతున్నారు, మీ వ్యవస్థలో మీరు ఎవరిని యాచించకుండా బ్రతుకుతున్నారు, అయాచిత వ్రతములు చేసి మీరు ఎంత కష్టపడి బ్రతుకుతున్నారు అని ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు చేస్తూ ఉండేటువంటి పనులను గౌరవించే జాతి మనది. అదే పురోహిత జాతి అంటే, మనకందరికీ మేలును కలిగింపజేసే జాతి. కాబట్టి మనకంటే ఎక్కువగా ఆదర్శంగా ఉండేటువంటి పురోహిత జాతి మనకు ఆదర్శం. ఆ పురోహితులు కూడా మళ్ళీ మేం గొప్పవాళ్ళం మీరంతా వినాలి అని అలా వాళ్ళు శాసించరు, అధికారాన్ని చూపించరు. అధికారాన్ని చూపించకుండా ఆదర్శ ధర్మాన్ని పాలించే కుటుంబం పురోహిత కుటుంబం. అలాంటి కుటుంబ జీవన విధానం కుటుంబ వృద్ధి విధానం. కాబట్టి పురోహిత కుటుంబము పెరుగుతుంది, యజమానుల యొక్క కుటుంబము పెరుగుతుంది, సేవకుల యొక్క కుటుంబము పెరుగుతుంది. ఏ కుటుంబము కూడా అహంకరించదు. ధర్మము దగ్గర ఎవ్వరికీ అహంకారం ఉండదు. ధర్మము లేని చోట అహంకారం ఉంటుంది, కానీ ధర్మం ఉండే చోట అహంకారం ఉండదు. కాబట్టే కాళిదాసు ఇంకొక శ్లోకం చెప్తాడు మనకు, యథా విధి హుతాగ్నీనాం యథా కామార్చితార్థినాం యథా పరాధదండానాం యథా కాలప్రబోధినాం రఘూణాం అన్వయం వక్ష్యే. యథా విధి హుతాగ్నీనాం యథా విధి హుతాగ్నీనాం యథా కామార్చితార్థినాం యథా పరాధదండానాం యథా కాలప్రబోధినాం రఘూణామన్వయం వక్ష్యే. రఘువంశ రాజుల యొక్క వంశాన్ని గురించి నేను చెప్తాను అని, ఆ వంశంలో ఉండేవాళ్ళు ఎలా ఉన్నారు, ఆ వర్ణంలో ఉండేవాళ్ళు ఎలా ఉన్నారు, ఆ కులంలో ఉండేవాళ్ళు ఎలా ఉన్నారు అని చెబుతూ ఎంత ఆదర్శమైన జీవనాన్ని చెప్పాడు. విధి అంటే శాస్త్రం. శాస్త్రము ఎలా తెలుస్తుంది? ధర్మం వల్ల తెలుస్తుంది. ధర్మం ఎలా తెలుస్తుంది? ఆచరణం వల్ల తెలుస్తుంది. ఆచార ప్రభవో ధర్మ. ఇప్పుడు ఆచారానికి మనం విలువనివ్వడం లేదు, కాబట్టి మొత్తం ధర్మము ధ్వంసం అయిపోతుంది, అధర్మం పెరుగుతోంది. తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు చెప్పకపోతే ఎవరు చెప్తారు పిల్లలకు? గుణాలను తల్లిదండ్రులు నేర్పకపోతే ఎవరు నేర్పుతారు? సోమరితనం లేకుండా ఉండు, పనిని నేర్చుకో, నేను ఎలా చేస్తున్నానో నేర్చుకో, చూడు,
చేసుకో అని ప్రేమతో చెప్పేవాళ్ళు తల్లిదండ్రుల, బయటికి తోసేవాళ్ళు తల్లిదండ్రుల, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో, నా అలవాట్లు వద్దు నీకు, నా యొక్క జీవిక అక్కర్లేదు అనేవాడు తల్లిదండ్రుల, లేకపోతే నాన్న రా మన ఇద్దరం కలిసి చేసుకుందాం, కలిసి పని చేద్దాం అని చెబితే పిల్లలకు చిన్నప్పుడే వస్తుంది కదా బ్రతకడం ఎలాగది. ఆ బ్రతకడం కోసం కాదు కదా మనుషులు పుట్టింది. అన్నీ కూడా బ్రతుకుతాయి, పశుపక్షు క్రిమికీటకాదులు అన్నీ కూడా బ్రతుకుతాయి. మనుషులు కూడా బ్రతకడం కోసమా? కాదు, ధర్మం కోసం. ధర్మములో బ్రతుకుంటుంది, బ్రతుకులో ధర్మం ఉండదు. కాబట్టి ధర్మ జీవనం అనేది ఒక ప్రత్యేకమైన విధిని మనం ఇంకా వివరంగా తర్వాత తెలుసుకుంటాం. కాబట్టి యథావిధి హుతాగ్నీనాం అనే మాటలో విధి నిర్వహణం ఏది విధి నిర్వహణం అనే విషయాన్ని మనం ఆలోచిస్తూ ముందుకు సాగుదాం. పునర్మిలామః. నమస్కార. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.